భారతదేశానికి సంబంధించి గతేడాది పర్ఫార్మెన్స్ చెప్తూ మన ఎకనమిక్ సర్వే రిలీజ్ అయింది. అయితే ఎకనమిక్ సర్వే ఒక దారుణమైన నిజాన్ని చెప్పింది. అదే 2008లో భారతదేశంలో రెసెషన్ ఎలా వచ్చిందో అదే స్థాయిలో ఏఐ వల్ల ప్రమాదం పొంచి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పి మన ఎకనమిక్ సర్వే చెప్తుందన్నమాట. మనందరూ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ బాగా పోతాయని. ముఖ్యంగా భారతదేశం సంబంధించి మన దేశాలకు సంబంధించి వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నాయి. కాబట్టి ఏఐ వస్తే వచ్చే సంవత్సరం దాని ప్రభావం 10-20% ఉద్యోగాలు పోవచ్చని, ప్రత్యక్షంగా 10-20% పోయినా పరోక్షంగా చాలా పెనుదెబ్బే తగులుదని చెప్తున్నారనమాట. ఇప్పటికే రూపాయి విలువ తగ్గిపోయి డాలర్ విలువ పెరిగిపోయి దాంతోపాటు బంగారం రేట్లు విపరీతంగా అంటే ఆకాశాన్ని అంటుతున్న ఈ టైంలో మనకి పెను ప్రమాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పొంచి ఉందని చెప్పి కూడా మన ఎకనమిక్ సర్వే చెప్తుందన్నమాట. ముఖ్యంగా భారతదేశంలో ఐటీ రంగం అనేది మన ఐటీ ఉద్యోగులు చాలా పాపులర్ ప్రపంచం మొత్తం కూడా. అయితే చాలా పనులు ఎవరైతే ఐటీ రంగంలో చేస్తున్నారో కొన్ని ప్రత్యేకమైన పనులు మాత్రం మిగిల్చి మిగతా పనులన్నీ కూడా ఏఐ ఎంటర్ అవుతున్న టైంలో ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద నుంచి ఒక పెద్ద ముప్పే పొంచి ఉందని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే చెప్తుంది. అయితే ఇక్కడ ఏఐ గురించి మనం ఏఐని డబుల్ ఎడ్జెస్ వాడు అనుకోవచ్చు అనమాట. రెండు వైపులా పదునున్న కత్తి. ఇటువంటి రెండు వైపులా పదునున్న కత్తిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏఐ ఎంతవరకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఎంతవరకు హ్యాండిల్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఏ గమ్యం వైపు నడుస్తుంది, వీటి మీద అంచనాలు వేసుకుని అప్పుడు మనం మన వృత్తి నిపుణులను తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా టెక్ నిపుణులు చాలా మంది ఉన్నారు కాబట్టి మన పైన ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనే దాని మీద కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. అంతర్జాతీయంగా మనం చూస్తే భౌగోళిక రాజకీయాలు మారుతున్నాయి. దాంతోపాటు యూరోప్ కూడా అంటే ఐరోపా దేశాల్లో కూడా భద్రతాపరమైన అంశాలు వస్తున్నాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు మారిపోతున్నాయి. మనం చూస్తే రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ కూడా వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుందనమాట. ఇంకో పక్క బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. మరో పక్క ఏఐ కృత్రిమ మీద రావడం వల్ల ఉత్పత్తి కూడా భారీగా పెరిగిపోతుందని ఆశతో పలు సంస్థలు భారీగా ఏఐ మీద పెట్టుబడులు పెడుతున్నాయి అనమాట. ఈ రంగంలో పెద్ద పెద్ద కరెక్షన్స్ రాకపోతే, దిద్దుబాటు రాకపోతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద నుంచి మనకు పెద్ద ముప్పే పొంచి ఉందని చెప్పి కూడా అంచనాలు చెప్తున్నాయి అనమాట. అయితే ఎకనమిక్ సర్వే ఒక మాట కూడా చెప్పింది, భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించే దేశంగా మాత్రమే ఉండకూడదని, సొంతంగా ఏఐ పరిష్కారాలను సృష్టించే గ్లోబల్ లీడర్ గా మన దేశం మారాలని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే 2026 ఆకాంక్షిస్తోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడి భారీగా ఏఐ మోడల్స్ నిర్మించాలని, అదేవిధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే అప్లికేషన్స్ ఆధారిత ఆవిష్కరణలపై ఏఐ దృష్టి పెట్టాలని చెప్పి, మన కొత్త టెక్నాలజీ దృష్టి పెట్టాలని చెప్పి, ఇతర దేశాల యొక్క ఏఐ ప్లాట్ఫామ్స్ వాడుకుంటూ పోతే అదే మన దేశానికి ప్రమాదకరమని, మన దేశంలో ఉన్న ఏఐ మిషన్, ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే 2026 అభిప్రాయపడుతోంది.